హాయ్ గాయ్స్. సో ఇప్పుడు మనం మాట్లాడాలనుకున్న రెస్లింగ్ అప్డేట్స్ గురించి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూఈ ఆన్ నెట్ఫ్లిక్స్. సో నెట్ఫ్లిక్స్ ఆల్రెడీ అదర్ కంట్రీస్ యూకే, కెనడా కావచ్చు నెక్స్ట్ వీక్ నుంచి రాబోతున్నాయి. రా నుంచి స్టార్ట్ అవుతుంది నెట్ఫ్లిక్స్లో. రా, స్మాక్ డౌన్, ఎన్ఎక్స్టీ అండ్ ఆల్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్తో పాటు డబ్ల్యూడబ్ల్యూఈ వాల్ట్ అంటే పాత పేపర్ వ్యూస్ని కూడా లిస్ట్ చేయడం అయితే జరిగింది. సో మరి ఇండియాలో మన అందరూ తెలిసిందే ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఈ నెట్ఫ్లిక్స్ ఎరా అనేది. సో అది థింగ్ గైస్. అంతా కాకుండా జాన్ సీనా రిటైర్మెంట్ టూర్ కూడా మనకి నెక్స్ట్ వీక్ రా నుంచి అయితే మొదలు కాబోతుంది. దానికి సంబంధించి డబ్ల్యూడబ్ల్యూఈ జాన్ సీనా కొత్త మర్చెండైజ్ టీషర్ట్ కూడా తేవడం జరిగింది. అంతేకాకుండా జాన్ సీనా ఫేమస్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ బెల్ట్, స్పిన్నర్ బెల్ట్ ఉంది కదా, సో ఆ స్పిన్నర్ బెల్ట్ని రిప్లికేట్ చేస్తూ రిటైర్మెంట్ టూర్ అని అయితే ఒక కొత్త బెల్ట్ని కూడా డిజైన్ చేసి డబ్ల్యూడబ్ల్యూఈ షాప్లో అయితే పెట్టింది. సో చూడాలి జాన్ సీనా ఫస్ట్ అపోనెంట్ ఎవరు ఉండబోతారు అండ్ ఎవరితోని ఫ్యూడ్ స్టార్ట్ చేస్తాడు. సో మరి జాన్ సీనా గురించి మాట్లాడితే రాయల్ రంబల్ బెట్టింగ్ ఆడ్స్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో స్కై బెట్ వాళ్ళు ఆల్రెడీ చెప్పేస్తారు టాప్ 2 ఫేవరెట్స్ టు విన్ రాయల్ రంబల్ 2025 సీఎం పంక్ అండ్ జాన్ సీనా. సో వీళ్ళిద్దరు కరెంట్ ఫేవరెట్స్గా ఉన్నారు. జాన్ సీనా కానీ సీఎం పంక్ అని గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా స్కై బెట్ వాళ్ళు అయితే చెప్తారు. సో మరి వీళ్ళిద్దరు గెలుస్తారా లేకపోతే ఇంకోలన్నా వస్తారా అనేది అయితే చూడాలి. సో డబ్ల్యూడబ్ల్యూఈ నెట్ఫ్లిక్స్ కూడా వెళ్ళింది కదా. ఏఈడబ్ల్యూ యునైటెడ్ స్టేట్స్లో మ్యాక్స్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళింది. సో మ్యాక్స్ ఓటీటీ అది వరల్డ్ వైడ్ ఉండదు, ఓన్లీ యూఎస్ఏలో. సో ఇప్పుడు ఏడబ్ల్యూ డైనమైట్ యూఎస్ఏలో టీబీఎస్ టీఎన్టీ ఛానల్స్తో పాటు అట్ ద సేమ్ టైమ్ మ్యాక్స్ ఓటీటీలో కూడా ఎయిర్ అవుతుంది. సో మ్యాక్స్లో అన్ని ఏడబ్ల్యూ పాత డైనమైట్ షోస్ కావచ్చు, కొల్యూషన్ షోస్ కావచ్చు, పేపర్ వ్యూస్ కావచ్చు 2019 నుంచి మొత్తం కంటెంట్ అయితే హెచ్బిఓ మ్యాక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో రియలీ గుడ్ థింగ్ ఏడబ్ల్యూకి. సో ఇది వరల్డ్ వైడ్ కాదు ఏడబ్ల్యూది, ఓన్లీ యూఎస్లో. సో మరి వరల్డ్ వైడ్ ఇంకేమైనా మేజర్ డెసిషన్స్ తీసుకుంటుందా లేదా అనేది చూడాలి ఏడబ్ల్యూ డైనమైట్. అండ్ నెట్ఫ్లిక్స్ కార్డ్ గురించి మనం మాట్లాడితే నెక్స్ట్ వీక్ రాలో వన్ ఆఫ్ ద కాదు ది బిగ్గెస్ట్ రా ఇన్ ద హిస్టరీ ఆఫ్ డబ్ల్యూడబ్ల్యూఈ. 4 బిగ్ మ్యాచెస్. రోమన్ రైన్స్ వర్సెస్ సోలో సికోవా ట్రైబల్ కాంబాక్ట్ మ్యాచ్. సో ఈ ట్రైబల్ కాంబాక్ట్ మ్యాచ్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న రోమన్ రైన్స్ గెలిచి ఓటీసీ టైటిల్కి తగ్గట్టే ఒరిజినల్ ట్రైబల్ చీఫ్గా మారుతాడు అని నేను అనుకుంటాను. సో మరి మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు కింద కమెంట్ చేయండి. అంతేకాకుండా సెత్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ అయితే ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. నాకు ఎందుకో సెత్ రాలిన్స్ గెలుస్తాడు కావచ్చు అనిపిస్తుంది. లెట్స్ సీ ఎవరు గెలుస్తాను. లివ్ మోర్గన్ వర్సెస్ రియా రిప్లీ మ్యాచ్లో 100% రియా రిప్లీ లివ్ మోర్గన్ని ఓడించి న్యూ వరల్డ్ ఉమెన్స్ ఛాంపియన్ అవుతుంది. డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ జే ఊసో మ్యాచ్లో ఇది కూడా కొంచెం ప్రిడిక్ట్ చేయడం టఫే. బట్ నాకు ఎందుకో ఈ మ్యాచ్ పాసిబుల్లీ డిస్క్వాలిఫికేషన్లో ఎండ్ అవుతుంది కావచ్చు అనిపిస్తుంది. ఒకవేళ అలా కాకపోతే డ్రూ మ్యాకింటైర్ గెలుస్తాడేమో అని నేను అనుకుంటాను. సో మరి మీరు కామెంట్ చేయండి ఎవరు గెలుస్తారు అండ్ దేనికోసం ఎక్సైటింగ్గా ఉన్నారో నెక్స్ట్ వీక్ రాలో. రాక్ రాబోతాడు, బెకీ లించ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, జాన్ సీనా ఆల్రెడీ అనౌన్స్ అయిపోయిండు. అంతేకాకుండా డబ్ల్యూడబ్ల్యూఈ ఒక కొత్త గ్రాఫిక్ అయితే వస్తుంది లూచాడోర్ మాస్క్ లాగా. సో ఆ గ్రాఫిక్ ఏవో కాదు పెంటా. ఏడబ్ల్యూ కనుక మీరు చూసుంటే లూచా బ్రోస్, పెంటా అండ్ ఫీనిక్స్ ట్యాగ్ టీమ్ ఏడబ్ల్యూ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ కూడా వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు పెంటా అయితే డబ్ల్యూడబ్ల్యూకి రాబోతాడు. ఇంకా ఫీనిక్స్ ఏడబ్ల్యూ కాంట్రాక్ట్లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. యాక్చువల్గా ఇద్దరు కాంట్రాక్ట్ ఒకటేసారి ఎండ్ అయిపోవాలి, బట్ ఫీనిక్స్కి మధ్యలో ఇంజురీ అయింది. సో ఇంజురీ కారణంగా కొన్ని మంత్స్ అయితే ఏడబ్ల్యూ టెలివిజన్కి దూరంగా ఉన్నారు. సో ఆ టైంని ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఏడబ్ల్యూ. సో అందువల్లనే ఫీనిక్స్ అయితే ప్రజెంట్ రాలేకపోతాడు. ఫస్ట్ పెంటా అయితే జాయిన్ కాబోతాడు డబ్ల్యూడబ్ల్యూఈలో. అండ్ అంతేకాకుండా జెఫ్ జారిట్ డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమర్ ఏడబ్ల్యూకి టాలెంట్ కాంట్రాక్ట్ అయితే సైన్ చేయడం జరిగింది. సో ఇది తన లాస్ట్ టాలెంట్ కాంట్రాక్ట్ అని చెప్పిండు. అంతేకాకుండా తన ఎయిమ్ 2025లో ఏడబ్ల్యూ వరల్డ్ ఛాంపియన్ అవ్వాలి అని. సో 57 years ఏజ్ జెఫ్ జారిట్. సో మరి 57 years ఏజ్లో తను ఏడబ్ల్యూ వరల్డ్ ఛాంపియన్ అవుతాడా లేదా అనేది అయితే చూడాలి. అంతేకాకుండా ఫార్మర్ డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ బ్యారన్ కోర్బన్ ఏడబ్ల్యూ వరల్డ్స్ అండ్ పేపర్ వ్యూకి బ్యాక్ స్టేజ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో బ్యారన్ కోర్బన్ డబ్ల్యూడబ్ల్యూఈ కాంట్రాక్ట్ అయిపోయింది, డబ్ల్యూడబ్ల్యూ అయితే రెన్యూ చేయలేదు. సో అందువల్లనే తను ఇప్పుడు ఫ్రీ ఏజెంట్ అయిపోయిండు. ఏడబ్ల్యూ బ్యాక్ స్టేజ్లో ఉన్నాడు అంటే మేబీ ఏడబ్ల్యూతో సైన్ చేసే ఛాన్స్ ఉంది కావచ్చు. బ్యారన్ కోర్బన్ తన రియల్ నేమ్ వచ్చి టామ్ పెస్కాట్. సో మరి టామ్ పెస్కాట్ ఏకే బ్యారన్ కోర్బన్ ఏడబ్ల్యూకి సైన్ చేస్తారు లేదా అనేది అయితే చూడాలి. ఏడబ్ల్యూ డైనమైట్ ఈరోజు కనుక మీరు చూస్తుంటే రికషే హీల్ టర్న్ చేయడం జరిగింది. సర్వ్ స్టిక్లర్ని దారుణంగా అటాక్ చేస్తాడు రికషే. వాల్సన్లో మనం చూసినాం సర్వ్ స్టిక్లర్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి ఏడబ్ల్యూ ఫ్యాన్స్ నుంచి ఆ టాయిలెట్ పేపర్స్ రికషే మీద విసేయడం
చేయడం జరుగుతుంది. సో అబ్సల్యూట్గా స్నాప్ అయిపోయింది రికేష్. తన ఫ్రస్ట్రేషన్ అంతా చూపించి ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ హీల్ మూవ్స్ అయితే ప్రజెంట్ చేసిండు ఈరోజు AEW డైనమైట్లో. నెక్స్ట్ ఓమస్ WWE టెలివిజన్లోనైతే వస్తలేడు, బట్ WWEతో పార్ట్నర్షిప్ ఉన్న ప్రో రెస్లింగ్ నోవా జపనీస్ రెస్లింగ్ ప్రమోషన్లో అపేర్ అవడమే కాకుండా ఛాంపియన్షిప్ కూడా గెలిచిండు ఓమస్. సో ఓమస్ అండ్ ప్రో రెస్లింగ్ నోవా రెస్లర్ జాక్ మోరిస్ వీళ్ళిద్దరు ట్యాగ్ టీమ్గా మ్యాచ్ ఆడడమే కాకుండా GHC ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ కూడా అయ్యారు. సో GHC అంటే గ్లోబల్ హానర్డ్ ఛాంపియన్షిప్. సో ప్రో రెస్లింగ్ నోవా వాళ్ళ టైటిల్స్ని గ్లోబల్ హానర్డ్ ఛాంపియన్షిప్స్ అనేది పిలుస్తారు GHC. సో అందువల్ల GHC ట్యాగ్ టీమ్ ఛాంపియన్ అయ్యిండు ఓమస్ జాక్ మోరిస్తో. WWE సూపర్ స్టార్స్కి ఒక గుడ్ న్యూస్, ఇంకా ఎవ్రీ వీక్ ఎవ్రీ డే వాళ్ళు టూర్ చేయాల్సిన అవసరం అయితే లేదు మార్చ్ వరకు. సో మిడ్ మార్చ్ వరకు ఇంకా ఎలాంటి WWE లైవ్ ఈవెంట్స్ అయితే లేవు, ఓన్లీ రా, స్మాక్డౌన్ అండ్ NXT ప్రీమియం లైవ్ ఈవెంట్స్. సో ఇవి తప్ప వాళ్ళు వెనస్డేనో థర్స్డేనో లేకపోతే సాటర్డేనో వేరే లైవ్ ఈవెంట్స్ హౌస్ షోస్ అయితే చేయడం లేదు. సో వెరీ గుడ్, మంచి టైమ్ ఆఫ్ అయితే దొరుకుతుంది WWE సూపర్ స్టార్స్కి. జేడ్ కార్గిల్ అయితే WWE టెలివిజన్లోకి వస్తలేదు, ట్యాగ్ టీమ్ ఛాంపియన్గా ఉండే. సో ఇంజరీ కారణంగా జేడ్ కార్గిల్ని రీప్లేస్ చేసి నయోమి బియాంకా బెలెర్తో ట్యాగ్ టీమ్ అయితే చేస్తుంది. సో జేడ్ కార్గిల్ రీసెంట్గా ట్విట్టర్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది. మొత్తం బ్లడ్తోని కవర్ అయి ఉన్న ఫోటోని అయితే జేడ్ కార్గిల్ పోస్ట్ చేసింది. సో నయా జాక్స్ చెప్పినట్టు బియాంకా బెలెరే జేడ్ కార్గిల్ని అటాక్ చేసిందా, లేకపోతే ఎవరు జేడ్ కార్గిల్ని అటాక్ చేసిండు అనేది అయితే చూడాలి. మరి ఈ ఫోటో కారణంగా ఏమైనా న్యూ గిమ్మిక్, న్యూ క్యారెక్టర్తో ఏమన్నా జేడ్ కార్గిల్ వస్తుందా రిటర్న్ చేసిన తర్వాత అనేది రియల్ ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ అంతేకాకుండా షార్టెడ్ ఫ్లేర్ కూడా తన రిటర్న్ అయితే టీసీ చేస్తుంది. సో నెట్ఫ్లిక్స్ రాలో వస్తుందా లేకపోతే కమింగ్ వీక్ స్మాక్ డౌన్లో వస్తుందా అనేది అయితే చూడాలి. అంతేకాకుండా ఫార్మర్ WWE సూపర్ స్టార్ యాడమ్ కోప్లాండ్ AEW వరల్డ్స్ ఎండ్లో రిటర్న్ చేసిండు. ఇంజరీ నుంచి అవుట్ ఆఫ్ యాక్షన్ ఉండే కొన్ని మంత్స్. దాని తర్వాత యాడమ్ కోప్లాండ్ అండ్ FTR వచ్చి డెత్ రైడర్స్ జాన్ మాక్స్లీ, ప్యాక్ అండ్ క్లాడియా పైన అటాక్ చేయడం కూడా మనం చూసినాం వాల్స్ అండ్ పేపర్ వ్యూలో. అండ్ తన నేమ్ అయితే చేంజ్ అయిపోయింది యాడమ్ కోప్లాండ్ది. సో ఇప్పుడు కంప్లీట్గా యాడమ్ కోప్లాండ్ కాకుండా రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ కోప్ అనే నేమ్తోనైతే వెళ్తాడు షార్ట్ కట్లో. సో అది స్టోరీ గైస్, అండ్ అవి ఇప్పుడు రెస్లింగ్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.